జై శ్రీరామ్ అందరికీ. అయితే నేను సౌదీలో డ్రైవింగ్ చేస్తున్నా కదా. ఈ డ్రైవింగ్ దాని గురించి అన్న ఏదైనా మనకు ముఖాల్ఫాలు అవి వస్తాయి కదా, దానికి రాకుండా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏదైనా చెప్పండి అని చెప్పేసి నాకు ఒక అన్న కామెంట్ చేసిండు. దాని గురించి ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా. అయితే మొత్తానికి అయితే మనము కార్ అంటే సౌదీలో కార్ నడిపియాలంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్. సౌదీకి సంబంధించి ఒకవేళ ఇది లేకున్నా కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నడపచ్చు. సరే అని నా దగ్గర లైసెన్స్ లేదు, నేను హౌస్ డ్రైవర్కి వచ్చినా నన్ను కఫీలో తీయమంటున్నారు అని చెప్పేస్తే తీయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ పోలీసు వాళ్ళు దొరకబడితే ఎంక్వైరీ చేసేటప్పుడు కానీ మనకు పోలీసులు అక్కడ ఆపేసి చూస్తారు కదా, చూసేటప్పుడు కంపల్సరీ దగ్గర లైసెన్స్ లేకుంటే 1000 నుంచి 2000 రూపాయల గరామా అనేది వేస్తారు ఇక్కడి రియల్. దాని తర్వాత సీట్ బెల్ట్కి మనము కార్ ఎక్కిన తర్వాత కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోకుంటే మాత్రం 150 నుంచి 300 రూపాయలు మనకు గరామా వేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనము ఇక్కడ ఎట్లా అంటే 4-5 రోడ్స్ ఉంటాయి, దేని దానికి పోవాలి, ఇంత లిమిట్ ఈ రోడ్, ఇంత లిమిట్ ఈ రోడ్ అని చెప్పేసి మనకు ఆడ బోర్డులు ఉంటాయి. ఆ బోర్డు ఎట్లా ఉందో అదే విధంగా పోవాలి. ఒకవేళ 80 స్పీడ్ అని ఉంది, 80 స్పీడ్ లిమిట్ ఈ రోడ్లు అని చెప్పేసి అన్నారు అనుకో, 80 స్పీడ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువైనా కానీ గరం వస్తుందా అని అనుకుంటారు. అయితే అందరికి చెప్పాల్సింది ఏంటంటే 80 నుంచి 85 స్పీడ్ల పోయినా కానీ కెమెరా కొట్టినా కానీ మనకు గరం అనేది రాదు. దాని తర్వాత 90 స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ 90 స్పీడ్ మీ లిమిట్లల్లో 91 దాటినా కానీ కెమెరా కొడుతుంది. మనకి దగ్గర 500 నుంచి 600, 700 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు 120 స్పీడ్ ఉంటుంది. ఆ 120 స్పీడ్కి ఒకటి ఎక్స్ట్రా పోయినా కానీ 121 స్పీడ్ లిమిట్లు కొద్ది పోయినాం అనుకో, ఆ లిమిట్కి కెమెరా కొట్టిన తర్వాత మనకి 2000 రూపాయలు గరమా వస్తుంది. ఇవైతే కంపల్సరీ గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మనము ఆడ 80 ఉన్నది కదా, ఈ కాంట్ అనేది మనకు డ్రైవింగ్ మన కార్లా అది చూపెడుతుంది కదా డిస్ప్లే, అది 80 మీద ఉన్నా కానీ 75 మీదనే స్పీడ్ పోతుంది. మనకు ఖచ్చితంగా కార్ ఎంత స్పీడ్ పోతుందంటే మనం మ్యాప్ వాడతాం కదా, మ్యాప్లో ఖచ్చితమైన వేగాన్ని ఆడ చూపెడుతుంది. అట్లా అదేవిధంగా మీరు 80 ఉంది కదా 85 కొడతా అని ఆ ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే మనకు సార్సెస్ ఎట్లుంటుందో తెలియదు, కొట్టిందా వచ్చేస్తుంది. బట్టిగా మనకు 300 అంటే ఎన్ని అయిపోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క రియాలు మన ఇండియాలో 23 రూపాయలు. సరేనా? ఇంకోటి మనకిప్పుడు ఇసారా కాడ మనకు అదేంది ఇసారా కాడ కెమెరాలు ఉంటాయి. మీకు ట్రాఫిక్ ఉంటుంది, ఆడ చెప్తాడు గ్రీన్ లైట్ ఉంటుంది. గ్రీన్ లైట్ పడ్డ తర్వాతనే ఒక సెకండ్ ఆగి పోండి. లేదంటే మీరు రెడ్ మార్క్ ఉండగా లేకపోతే ఎల్లో వచ్చింది కదా అయినా పోవచ్చు అని చెప్పేసి పోయింది అనుకో, అక్కడ ఒక్క కెమెరా కొట్టిందంటే 3000 రూపాయలు. అంటే డ్రైవర్లది 2 నెలల జీతం పైసలు పోతాయి, 3000 రియాలు వస్తుంది. సరే అన్న, ఇవన్నీ ఫైన్లు వచ్చినాయి, నాకు ఫైన్ వచ్చింది, నేను ఎట్లా కట్టుకోవాలి అంటే బ్యాంకు త్రూలో కూడా కట్టుకోవచ్చు, ఆన్లైన్లో పేమెంట్ కట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఇది అప్షర్ అని ఒకటి యాప్ ఉంటుంది, మనకి అందరికీ తెలిసి సౌదీలో ఉన్న వాళ్ళకి అప్షర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా కట్టుకోవచ్చు ఎంత వచ్చింది. సరే నాకు ఈరోజు కెమెరా కొట్టింది, నాకు ఈరోజు వేస్తుందా మరి ముఖల్ఫా అంటే మనకు ఫైన్ ఇంటర్వ్యూ చూపెడతా అంటే అట్లా ఏం చూపెట్టది. మనకు అప్షన్లో కనబడాలంటే 2 రోజుల టైం పడుతుంది. కాబట్టి మీరు ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం ఎంత లిమిట్ ఉంది, కెమెరా ఉందా లేదా, సీట్ బెల్ట్లో పెట్టినా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు గమనించండి. ఇప్పుడు ఖర్జులో అయితే మాత్రం మనకు ఇది డ్రైవింగ్గా సెల్ ఫోన్ అనేది యూజ్ చేస్తే ఫైన్ అనేది వచ్చేది ఇక్కడ లేదు. కానీ రియాద్లో మాత్రము నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా ఫోన్ చూసుకుంటున్నావు, కెమెరా కొట్టిందా 1000 రియాలు వస్తుంది గరమ్మ. ఇంకోటి మనం సెల్ ఫోన్ టచ్ చేసుకుంటా డ్రైవింగ్ హార్డ్గా అటు ఇటు తిప్పుకుంటా నడిపినామా, ఒకవేళ కెమెరా గిక్కినామా, మీ లైసెన్స్ మీద 3000 రియాలు వేస్తారు. ఇది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎంత ఖచ్చితమైన ఏకాగ్రతతో నడుపుతామో ఆ 2 సంవత్సరాలు తర్వాత నువ్వు ఇంటికి పోతావు అంతే ఖచ్చితంగా. లేదు అంటే నేను ఇండియాలో ఉన్నట్టే నడుపుతా అంటే మాత్రం ఇక్కడ అందరూ ర్యాష్గా నడిపేటోళ్ళు ఉంటారు. కాబట్టి అతి జాగ్రత్తగా మనమే నడుపుకోవాలన్న. ఇంకా చెప్పేది అయితే వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా లిమిట్ మాట్లాడుకున్నాము, ఇటు ఫైన్స్ గురించి మాట్లాడుకున్నాము, మనం ముఖల్ఫా గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత అన్న మరి డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి అకామా అయిపోయిందా అంటే డేట్ అయిపోయింది ఉంటే ఏం కదా అంటే ఒక 3 నెలల వరకు
అకామా ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పట్టుకున్నా కానీ ఎలాంటి ఫైన్లు కానీ ఎలాంటి ఇట్లా చేయరు. 3 నెలలు దాటిందా నీ అకామా మీద నీకు రెన్యువల్ చేయించకుంటే ఎక్స్పైర్ అయ్యి ఉంటే 2,000 రూపాయలు మనకి గరం వేస్తాడు డైరెక్టు. కాబట్టి ఖచ్చితంగా అకామా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నువ్వు కారు ఎక్కిన తర్వాత నీ మైండ్, నీ చేతులు అంతా నీ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే ఓడు ఎట్లా చేస్తాడో తెలియదు. ఇంకోటి అన్నోళ్ళు ఏం చేస్తారు